ఎవరు? ఊబరా? హలో మేరీ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో నేను ప్రస్తుతం మొత్తం రెడీ అయిపోయా. కానీ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది నాకు. ఇది చూడండి, మొత్తం పోయింది ఇక్కడ సైడ్, ఇది కూడా పోతుంది. ఇట్స్ టూ మచ్, చాలా అవుతుంది హెయిర్ ఫాల్. ఏదో ఉంది కానీ మనం ఫైనలీ ఒకటి చూపించాలి మీకు. బ్లాగింగ్ సెటప్ మనం తీసుకున్నాం. నైట్ అసెంబుల్ చేసుకున్నాం మొత్తం. ఇక ఇప్పటి నుంచి ఈరోజు స్టార్ట్ చేసాము, కానీ ఇప్పటి నుంచి కొత్తగా ఉంటుంది, ఇంకా కొత్తగా ఉంటుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకుందాం అని. ఫైనలీ ఈ రోజులో కుదిరింది. నేను లాస్ట్ వీకే ఆర్డర్ పెట్టేసా. ఇప్పుడు నిన్న వచ్చింది అది. నైట్ మొత్తం అసెంబుల్ చేసి, వీడియో ఎడిటింగ్ చేసి, పోస్ట్ చేసి పడుకోవడానికి నాకు పోస్ట్ చేయలేదు. వీడియో ఎడిటింగ్ చేసి, ఇది అసెంబుల్ చేసి మొత్తం 3:30 దాటిపోయింది నాకు హాస్పిటల్ నుంచి వర్క్ సెటప్ చేయడానికి. బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి. సో వెళ్దాం మనం కూడా ఇక ఫైనలీ. రూమ్లో ఎవరు లేరు, అక్కడ ఇంటికాడ ఎవరు లేరు, ఈడ ఎవరు లేరు. మనకు ఆకలి కూడా అవుతుంది. బయటికి వెళ్ళి తిందాం, ఏదో ఒకటి చేద్దాం. ఇక్కడ డ్యూటీ లాగిన్ అవుతాం ఫస్ట్. అండ్ ఈరోజు కస్టమర్స్ రియాక్షన్ చూద్దాం మనం ఎలా ఉంటుందో. ఓకేనా, చలో. సో వెళ్దాం ఇప్పుడు. ఫోన్ దీంట్లో వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు రూమ్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. చూద్దాం, వీడియో కూడా రికార్డ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. సో మనకు దీంతో పాటు మైక్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మైక్లోనే మాట్లాడుతున్నా. అండ్ ఇది వేసుకున్న తర్వాత కొంచెం మన హెడ్కి వెయిట్ ఎక్కువైంది, కిందికి లాగుతుంది. లాక్ వేసేసిన వెళ్దాం. ఏం లేదు కదా, కిందేం కనిపించట్లేదు. బండి పరిస్థితి ఇది. మొత్తం ఈ రోడ్డు మీద ఉన్న దుమ్ము మొత్తం బండి మీదే పడుతుంది. ప్రొడక్ట్ మాత్రం చాలా బాగుంది ఇది యూజింగ్కి. కనిపిస్తుందా? లెంత్ ఎంతైనా అవ్వండి, తర్వాత ఎడిటింగ్లో కట్ చేసుకుందాం. చలో వెళ్దాం, స్టార్ట్ చేద్దాం బండి. హెల్మెట్ కిందికి లాగుతుంది. మేబీ సైజా వెయిటా అర్థం కాదు. వెయిటే నాకు తెలిసి, ఫస్ట్ కన్నా ఇప్పుడు వెయిట్ ఎక్కువైంది. ఇలా ఉండాలి యాక్చువల్గా, కానీ హెల్మెట్ కిందికి వచ్చేస్తుంది. అందరు మనల్నే చూస్తున్నారు రోడ్డు మీద. స్టేబుల్గా వస్తుందా, కదులుతుందా వీడియో? నాకు తెలిసి కదులుతుంది. ఈ రోడ్లు దీంతో ఒక చిరాకు నాకు.
సో వచ్చేసా రూమ్కి. ఇదే మన రూమ్కి ఇదే. నైట్ ఫ్యాన్ ఆన్ చేసి వెళ్ళిపోయారు చూడు వీళ్ళు. ఫ్యాన్ లైట్ అన్నీ ఆన్ చేసి పెట్టిరు. అందరు ఇంటికి వెళ్ళిపోయారు. దీనివల్ల నాకు ఇది లాగుతుంది, బ్యాక్ సైడ్ నెక్ పెయిన్ వస్తుంది. వెయిట్ ఎక్కువైంది కదా హెడ్కి, సో పెయిన్ వస్తుంది. ముందే ఏం తినలేదంటే ఒకటి బాగా ఆకలి అవుతుంది. వెళ్దాం, ఆర్డర్ కూడా రావట్లేదు ఎందుకో మరి. బయటికి వెళ్దాం ఇప్పుడు. మనకు టైం అవుతుంది, చాలా టైం అయిపోయింది. 1:30 అవుతుందో 2 అవ్వడానికి వచ్చేసింది. మామూలుగా ఆకలి వేయట్లేదు నిజంగా. తొందరగా వెళ్దాం. ఒక ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట, వెళ్దాం. బాగానే పెద్ద ఆర్డర్ వచ్చింది, 200ది. ఫస్ట్ ఆర్డర్ 200ది వచ్చింది మనకు. వెళ్ళి పికప్ చేసుకుందాం. మామూలుగా ఆకలి వేయట్లేదు అసలు. నైట్ కూడా నేను పెద్దగా తినలేదు, కొంచెం తిని వచ్చేసిన. నాకు తినబుద్ధి కాలే అందుకే. ఆకలి మాత్రం కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. దానివల్లే ఈ నెక్ పెయిన్, దవడలు నొప్పి లేవడం. ఆగండి బాబు, కాల్ చేద్దాం కస్టమర్ని, ఏడున్నాడో. అవుతుండే తినేసా. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ కొడితే 200 వచ్చింది, తొందరగా తినేసిన. మామూలు ఆకలి కాదు బాంబు, చేతులు వణుకుతుండే అసలు. ఇప్పుడు నేను ఆర్డర్ ఆన్ చేసిన, ఆర్డర్ వస్తే వెళ్దాం. సో ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చేసింది మనకు, వెళ్ళి పికప్ చేసుకుందాం. యూటర్న్ చాలా లాంగ్ ఉంది, అండ్ ఇది ప్రోడక్ట్ అయితే యూస్ఫుల్ ఉంది కానీ మైక్ వేస్ట్, యూజ్ లేదు దీని నుంచి అసలు. అంటే మైక్ దగ్గర ఉన్నప్పుడు సౌండ్ వినిపిస్తుంది, దాని తర్వాత మైక్ దూరం వెళ్తే అసలు సౌండ్ లేదు. ఇప్పుడు మేడం ఏడుందో ఏంటో వెతకాలి వెళ్ళి. కిందికి జారిపోతుంది హెల్మెట్, సరిగ్గా ఉండట్లేదు స్టేబుల్గా. ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నా అన్నది, ఇందాక కాల్ చేసింది. అవుట్ ఎంట్రీ గేట్, ఎంట్రీ అంటే అవతల సైడ్ అనుకుంటా. ఎవరు? ఊబరా?
మేడంని అక్కడ డ్రాప్ చేసేసి నెక్స్ట్ ఆర్డర్ పార్సల్ పడ్డది. ఇక్కడ లొకేషన్లో వచ్చా, ఇదే లొకేషన్. ఇక్కడనే ఏడున్నారో తెలీదు. సో కాల్ చేస్తే వస్తున్నాం అన్నారు. వెయిట్ చేద్దాం, పార్సల్ తీసుకొని వెళ్దాం. పార్సల్ అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాం. వెళ్దాం ఇక. ఇంత చిన్న పార్సల్కి ఎంత పెద్ద రైడ్. 180 రూపీస్ ఫేర్ వచ్చింది. అండ్ 20 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా మేబీ. ఇక్కడ చూడండి, ఇది దీంట్లో ఎలా అసలు ఇక్కడ ఎవరు లేరో. పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా. ఎలక్షన్ టైంలో మాత్రం అందరు తిరుగుతారు, ఇప్పుడు ఒక్కడు కూడా తిరగాడు. ఇలా ఇది చెత్త ఇక్కడనే, వాటర్ ఇలానే, డ్రైనేజ్ మొత్తం. అరే రే రే రే, ఓ అమ్మా. వీళ్ళు వచ్చారో ఏందో మళ్ళా. ఇటు నుంచి వెళ్ళిపోదాం పద. వీళ్ళు ఎక్కడ ఏం చేస్తారో వీళ్ళకే తెలీదు. హలో సెలారిటా, నువ్వే నా పిల్లాని కళ్ళల్లో తిరణాలు. రైట్ తీసుకుంటే స్ట్రైట్ వెళ్ళాలి. తొందరగా వెళ్ళి ఇచ్చేద్దాం ఆడికి, ఓకేనా? పెట్రోల్. I don't like petrol, but my wife likes petrol. I can't avoid. ఎక్కడ 120. 120. ఆగిపోయింది ఎందుకలా? ఇక్కడే ఉండే పార్సల్ ఇవ్వడం, డ్రాప్ చేసేసా. పార్సల్ ఇచ్చేసి ఇప్పుడు వేరే ఆర్డర్ కోసం చూస్తున్నా, అది వస్తే వెళ్దాం నెక్స్ట్ ఆర్డర్ తీసుకొని. ఇంత పెద్ద పార్సల్ పడ్డది, ఇది మొత్తం కోవానే. ఎట్లా తీసుకెళ్ళాలో దేవుడా, ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. 11 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి వెళ్ళి.
మనకు రైడ్ వచ్చింది, పార్సల్ ఇచ్చేసిన ఆడ కరాచీ బేకరీ దగ్గర. చాలా ఇబ్బంది అయింది అది, అంత పెద్ద పార్సల్ అంత దూరం నుంచి తీసుకురావాలంటే. ఏం చేయాలి, ఇక తప్పదు. డబ్బులు కావాలంటే కష్టపడాలంటే ఏం చేయాలి నాకు కూడా తెలియదు, తెలిసినప్పుడు చెప్తా. కస్టమర్ పేరు రాజు అంట, రాజు వెట్స్ రాంబాయ్ అన్నట్టు. రాజు గారి గది ఇక్కడనే ఎక్కడో ఉన్నారు రాజుగారు. వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? యాక్చువల్గా నా అర్థం కావట్లేదు. రాజు 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 గారు అన్నా, ఊబరా? ఇలా అడుగుతాం ఒకసారి. అన్నా, ఊబరా? కాల్ చేద్దాం ఒకసారి. ఇక్కడనే పక్కనే ఉన్నారంట, వెళ్దాం. జాకీ షాప్, ఎక్కడున్నారు అబ్బాయిగా? ఊబరా? ఫైనలీ నేను రూమ్కి వచ్చేసా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఏం చేయాలి, ఇక తప్పదు. డబ్బులు కావాలంటే కష్టపడాలంటే ఏం చేయాలి నాకు కూడా తెలియదు, తెలిసినప్పుడు చెప్తా.